అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఆంధ్రజ్యోతి వర్గీకరణకు సై అన్నటువంటి వార్తని, మరోవైపున రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అన్నటువంటి చంద్రబాబు గారి స్పీచ్తో పాటుగా స్వప్నిల్ కంచు మోత అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ప్రభుత్వ భద్రతకు పొన్నవోలు అనర్హుడు, హైకోర్టు స్పష్టీకరణ. ప్రస్తుతం ఆయన చట్టబద్ధమైన పదవుల్లో లేరు, ప్రాణహాని లేదని ఎన్ఆర్సీ నివేదిక ఇచ్చింది. అభ్యంతరం ఉంటే ఆ రిపోర్టును సవాల్ చేసుకోండి. పొన్నవోలుకి న్యాయస్థానం సూచన. 8 వరకు భద్రత కొనసాగించాలని అధికారులకు ఆదేశం, అందుకయ్యే ఖర్చు ఆయనే భరించాలని వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే హే రామ్ ఇదేం పని అంటూ నాడు రిజిస్ట్రేషన్ టెండర్లో గోల్మాల్, 10 కార్యాలయాల్లో కార్పొరేట్ లుక్ కోసం 99.75 కోట్లకు రామ్ ఇన్ఫో కాంట్రాక్ట్, అడ్డగోలుగా అస్మదీ కంపెనీకి లబ్ధి, రెండోసారి టెండర్లు పిలిచి మరి అప్పగింత న్యాయ పరిశీలన తప్పించుకునేలా వ్యూహం, ఎన్నికల కోడ్ రావడంతో పనులకు బ్రేక్, ప్రభుత్వం మారిన అదే కంపెనీని కొనసాగించేందుకు అధికారుల యత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీతోనే ఒరిజినల్ పత్రాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో తప్పనిసరి కాదు, ఆప్షనల్ చేస్తూ సర్కిల్ సవరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాగు మీటర్లకు చెక్, రైతులకు మేలు చేసేలా పీఎం కుసుమ్, ఈ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ కూటమి ప్రభుత్వ యోచన. గత ప్రభుత్వంలో 18 లక్షల పంప్ సెట్లకు 4,000 కోట్లతో మీటర్లు బిగించాలని నిర్ణయం, 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం, షిడీ సాయి ఒప్పందాలపై త్వరలో సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.